Hello dear students, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బయాలజీ ఇట్ సింపుల్ లవ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో మొబైల్ యాప్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము టాప్ 1000 బిట్స్లో భాగంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఒక డయాగ్రామ్ జీర్ణాశయం లేదా డైజెస్టివ్ సిస్టంలో ఉన్నటువంటి స్టమక్ డయాగ్రామ్ మీద ఒక టాప్ 20 బిట్స్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే, మరి ఇక్కడ మొదటిగా మనం ఏం డిస్కస్ చేస్తామంటే మనం డిస్కస్ చేయాల్సిన ఏరియా ఏంటంటే ఈ డైజెస్ట్ సిస్టమ్ సంబంధించి జీర్ణ వ్యవస్థలో జీర్ణాశయం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో నేను స్టమక్ అని చెప్పి పిలుస్తాను. ఓకేనా, జీర్ణాశయాన్ని స్టమక్ అంటాను. ఓకేనమ్మా. సో తెలుగులో నేను జీర్ణాశయం అని రాస్తున్నాను, జాగ్రత్తగా వినండి. జీర్ణాశయం. ఈ జీర్ణాశయాన్ని స్టమక్ అని ఇంగ్లీష్లో అంటారండి. ఓకేనా, జీర్ణాశయం లేదా జీర్ణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయడాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే గ్యాస్ట్రో ఎంటెరాలజీ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? గ్యాస్ట్రో ఎంటెరాలజీ అని చెప్పి పిలుస్తారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గ్యాస్ట్రో ఎంటెరాలజీ. అయితే మీరు ఒకసారి ఈ జీర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకునేటప్పుడు జీర్ణాశయం, ఓకేనా, జీర్ణాశయం గురించి మాట్లాడేటప్పుడు సాధారణంగా ఈ జీర్ణాశయం అనేది ఆహార నాళం అని పిలుస్తున్నట్టు ఒక నిర్మాణం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్ నోటి దగ్గర నుంచి స్టార్ట్ అవుద్ది, కానీ ఆహారాన్ని తీసుకెళ్ళేది ఆహార నాళం. దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే ఈసోఫాగస్ అంటారు. చాలామంది వైసోఫాగస్ అని చదువుతారు, కానీ దిస్ ఈజ్ ఈసోఫాగస్. ఈసోఫాగస్ని మనం తెలుగులో ఏమంటాం అంటే ఆహార నాళం. ఓకేనా, ఇంగ్లీష్లో అయితే ఈసోఫాగస్ లేదా ఫుడ్ పైప్ అని చెప్పి పిలుస్తారు. ఈ ఈసోఫాగస్ అనేది ఏదైతే ఉందో నాన్న, ఇందులో ఎలాంటి హార్మోన్లు కానీ ఎలాంటి ఎంజైమ్లు కానీ ఉత్పత్తి కావు. గుర్తుపెట్టుకోండి, ఎలాంటి హార్మోన్లు కానీ ఎలాంటి ఎంజైమ్లు కానీ ఉత్పత్తి కావు. ఇది ఫస్ట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, హార్మోన్లు ఎంజైమ్లు ఉత్పత్తి కావు, కానీ ఎవరుంటారు సార్ అంటే ఇక్కడ శ్లాష్మం అనేది ఉంటుంది అనమాట, జిగురుగా ఉన్నటువంటి పదార్థం. దీన్నే శ్లాష్మం లేదా ఇంగ్లీష్లో మ్యోకస్ అని చెప్పేసి పిలుస్తారండి. ఓకేనా, ఇప్పుడు ఈ పైప్లో 2 రకాల కండరాలు ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే నియంత్రిత కండరాలు అని చెప్పేసి మనం పిలుస్తారు. ఓకేనా, రెండోది ఏం చెప్తాం సార్ అంటే అనియంత్రిత కండరాలు అని చెప్పి రెండోది చెప్తాం. గుర్తుపెట్టుకో, రెండోది ఏంటండి? అనియంత్రిత కండరాలు. నియంత్రిత అంటే ఇంగ్లీష్లో మనం ఏమని పిలుస్తామంటే వాలంటరీ మజిల్స్ అని చెప్పి మనం పిలుస్తాం. అండ్ అనియంత్రిత అంటే ఇన్వాలంటరీ మజిల్ అని చెప్పి పిలుస్తాం. ఇన్వాలంటరీ మజిల్. ఓకేనమ్మా, వాలంటరీ, ఇన్వాలంటరీ. ఇక్కడ వాలంటరీ అంటే ఏ కండరాలు అయితే మన కంట్రోల్లో ఉంటాయి అవే వాలంటరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నం తీసుకుని ఇలా మింగామనుకోండి, ఇక్కడ ఆహారం కాసేపు ఆపగలిగే ఎబిలిటీ ఉండే దగ్గర ఉండే కండరాలు ఏంటి? నియంత్రిత. మరి ఒకసారి ఆహారం ఈ గొట్టాన్ని పాస్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి తేలం, అంటే వాంతులే అవ్వాలే కానీ మామూలుగా అయితే తేలేమన్నమాట. అలా తేకుండా కంట్రోల్డ్గా ఫుడ్ అనేది లోపల పంపించేస్తుంది కాబట్టి దాన్ని అక్కడ ఉన్న కండరాలు ఏంటంటే అనియంత్రిత కండరాలు అంటారు. అంటే కండరాలు ఏ రకానికి చెందినవి అనేటప్పుడు నియంత్రిత, అనియంత్రిత అని చెప్పేసి మనం పిలుస్తారు. ఓకే, ఈ కండరాల గురించి సపరేట్గా టాపిక్ వీడియో చేసి పెడతాం మీకు యూట్యూబ్లో. అంటే ఈ టిష్యూస్ మీద మనకు 9th క్లాస్లోని ఎన్సీఆర్టీ ఆంధ్ర టెక్స్ట్ బుక్ అయినా కణజాలాలని పాఠం ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఓకేనా, ఆ కణజాలాలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద సపరేట్గా ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, అంతవరకు యాప్లో వీడియోస్ 2 వీడియోస్ ఉన్నాయని చెప్పి మెసేజ్ పెడతా ఉన్నారు కోర్స్ తీసుకున్న వాళ్ళందరూ. ఎస్ నిజమే, మీకు యాడ్ చేస్తున్నా కదా, 30 to 40 days టైం అడిగాను కదా. ఆల్రెడీ కంటెంట్ అవుతుంది, అంటే ఇప్పుడు యాడ్ చేయలేదంటే కంటెంట్ అవ్వట్లేదని అర్థం కాదు. కంటెంట్ అయితే అవుతుంది, కంప్లీట్గా ఒక్కొక్క చాప్టర్ ప్యాక్ అయిన తర్వాత చేద్దామని చెప్పి అప్లోడ్ ఇంకా పెట్టాల. దానికి ఫినిషింగ్ వర్క్స్ అవుతా ఉన్నాయి. మీకు అడిగినటువంటి 30 నుంచి 40 రోజుల సమయం నాకు ఇస్తే ఫుల్ ప్లెడ్జ్డ్గా మీ కంటెంట్ పెట్టేస్తాం మీకు అనుకున్నటువంటి టైంలో. మెయిన్ మోటో చెప్పాను కదా, రైల్వే గ్రూప్ డి మనందరం ఖచ్చితంగా ఈసారి జాబ్ సాధించాలి. రైల్వే గ్రూప్ డి సాధించాలి అంటే ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. అన్ని సబ్జెక్టులు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్స్ మెటీరియల్స్ రెడీ చేయిస్తున్నాము. సో వెరీ సూన్ మీకైతే అందుతాయి. ఓకేనా, రైట్ నాన్న. మరి అనియంత్రిత కండరాలు లేదా నియంత్రిత, ఈ కండరాలు అనేటివి ఇక్కడ ఉన్నటువంటి కండరాలు నియంత్రిత, అనియంత్రిత 2 నేచర్ని కలిగి ఉంటాయి. మరి ఏ షేప్లో ఉంటాయి సార్ ఈ కండరాలు అంటే వలయాకార. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వలయాకార కండరాలు, అదేవిధంగా పొడవుగా ఉన్నటువంటి కండరాలు. ఓకేనా, పొడవు కలిగినటువంటి వలయాకార కండరాలు, దాన్నే మనం ఏమంటాం అంటే లాంగ్ సర్క్యులర్ మజిల్స్ అని చెప్పి అంటారు. లాంగ్ సర్క్యులర్ మజిల్స్ అంటే
లాంగ్గా ఉంటాయి, ఇలా సర్క్యులర్గా ఉంటాయి అనమాట మజిల్స్. ఓకేనా, రైట్. మరి ఈ పైప్ అనేది ఎక్కడికి దారి తీసేస్తారంటే, జాగ్రత్తగా ఉండండి, ఈ పైప్ ఎక్కడి దాకా వెళ్తుందంటే ఇగోండి ఇది జీర్ణాశయం. ఓకేనా, ఇది మనకి జీర్ణాశయంగా మనం పిలుస్తాం, గుర్తుపెట్టుకోండి, ఇది జీర్ణాశయం. సో ఈ డయాగ్రామ్ అంతటిది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని పిలుస్తామండి, జీర్ణాశయం అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం, జీర్ణాశయం. గాట్ ఇట్. సో దీన్నే స్టమక్ అని చెప్పేసి అంటారండి. ఓకేనా, స్టమక్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఓకేనా, ఈ జీర్ణాశయం సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు, గ్యాస్ట్రో ఎంటిరాలజీ అని చెప్పేసి పిలుస్తారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడదు, జీర్ణాశయం గురించి. ఓకేనా, జీర్ణాశయం అనేది ఏదైతే ఉందో ఇది జే ఆకారంలో గలదు. ఓకేనా, జీర్ణాశయం అనేది జే ఆకారంలో గలదు. జీర్ణాశయాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. ఎన్ని భాగాలుగా విభజించవచ్చు అండి, జీర్ణాశయాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. రెండో పార్ట్ ఇది వచ్చేసరికి ఇదంతా మూడో పార్ట్గా మనం చెప్తాం. ఎన్ని పార్ట్స్ చెప్తాం, 3 పార్ట్స్గా చెప్తాం అనమాట. సో ఈ మొదటి భాగాన్ని ఏమంటారు సార్ అంటే హార్దిక జీర్ణాశయం. మొదటి భాగాన్ని ఏమంటారండి, హార్దిక జీర్ణాశయం, లేదా ఇంగ్లీష్లో ఏమంటారంటే కార్డియాక్ స్టమక్. ఓకేనా, ఏమని పిలుస్తారు నాన్న, కార్డియాక్ స్టమక్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ రెండోది వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే ఫండిక్ జీర్ణాశయం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఫండిక్ జీర్ణాశయం, తెలుగులో ఫండిక్ అనే అంటారు. ఓకేనా, ఫండిక్ జీర్ణాశయం చాలా ఇంపార్టెంట్, ఫండిక్ జీర్ణాశయం. ఓకేనా. మూడోది ఏంటి సార్ అంటే ఈ భాగాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే పైలోరిక్ జీర్ణాశయం. సారీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే పైలోరిక్ స్టమక్, తెలుగులో చెప్పాలంటే జఠర నిర్గమ జీర్ణాశయం. ఓకేనా, జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్పేసి పిలుస్తారు. మనకి మానవుల్లో 3 గదుల్లా ఉంటాయి, ఇలా జంతువుల్లో అయితే 4 గదుల్లా ఉంటాయి. మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే ఈ జీర్ణాశయం అని పిలుస్తున్నటువంటిది ఏదైతే ఉందో ఇందులో అతిపెద్ద భాగం ఏది ఇక్కడ మనకు కనబడతా ఉంది, ఫండిక్. సో జీర్ణాశయంలో అతిపెద్ద భాగం ఏదంటే ఫండిక్ జీర్ణాశయం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత ఏంటి సార్ అంటే ఈ జీర్ణ వ్యవస్థలోనే ఈ జీర్ణాశయాలు ఇలా మడతలు ఉంటాయండి. మడతలు దేనికి ఉంటాయంటే ఆహారం తీసుకుంటా ఉంటే ఈ పొట్ట యొక్క పరిమాణం, జీర్ణాశయం యొక్క పరిమాణం పెరగడానికి మడతల్లా ఓపెన్ అవుతా ఉంటాయన్నమాట. సో వీటిని ఏమంటారు సార్ అంటే గ్యాస్ట్రిక్ రూగే అని చెప్పేసి పిలుస్తారు. ఒక జఠర నిర్గమ రూగే అంటారు. ఓకేనా, సో గ్యాస్ట్రిక్ రూగే అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, గ్యాస్ట్రిక్ రూగే అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, జీర్ణాశయంలో స్టొమక్ అనేది ఏదైతే ఉందో స్టొమక్లో ఎవరు ఉంటారు సార్ అంటే జీర్ణ గ్రంథులు ఉంటారు. ఎవరు ఉంటారండి, జీర్ణ గ్రంథులు. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, జీర్ణ గ్రంథులు. ఓకేనా, దాన్ని ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే డైజెస్టివ్ గ్లాండ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, డైజెస్టివ్ గ్లాండ్స్ లేదా జీర్ణ గ్రంథులు అని చెప్పేసి పిలుస్తారు. ఈ జీర్ణ గ్రంథులు లేదా డైజెస్టివ్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొన్ని రసాలను ఇస్తాయి. ఓకేనా, ఆ రసాలను ఏమంటారంటే జీర్ణ రసాలు అంటారు. నేను చాలా జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఓకేనా, దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అంటారు. జీర్ణ గ్రంథులు జీర్ణ రసాలను ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జీర్ణ గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ జీర్ణ గ్రంథులు జీర్ణ రసాలను ఇవ్వడం జరుగుతూ ఉంది, గుర్తుపెట్టుకోండి. జీర్ణ గ్రంథులు ఏమి ఇస్తాయమ్మా, జీర్ణ రసాలని ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. మరి తర్వాత ఓకేనా, మరి తర్వాత ఇంకేమున్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనా, అయితే ఒకసారి దీనికి సంబంధించి ఇంకా ఇంకా ఏమున్నాయని తెలుసుకుంటే కనుక జీర్ణ రసాలు అని చెప్పాం కదండి. జీర్ణ రసాలు, ఈ జీర్ణ రసాలు అనేటివి ఏం చేసేసారంటే జీర్ణానికి ఉపయోగపడతా ఉంటాయి. ఓకే, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ డైజెషన్కి ఉపయోగపడతా ఉంటాయి. ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే జీర్ణాశయం అనేది హార్మోన్లను మరియు ఎంజైమ్లను ఈ రెండింటిని కూడా స్రవిస్తూ ఉంటుంది. ఓకే, హార్మోన్లను ఇస్తుంది, ఎంజైమ్లు కూడా ఇస్తుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్నటువంటిది. ఓకేనా, హార్మోన్లు ఇక్కడ చూసుకోండి అమ్మా, ఇది ఏం కాదు, దీని మీద పేర్లను ఐడియా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్తే మొత్తం ఎరేజ్ అయిపోతుంది ఇదంతా. ఓకేనా, కాబట్టి జస్ట్ అబ్జర్వ్, ఇక్కడ ఉన్నటువంటి పదాలు అర్థం చేసుకోండి, మళ్ళీ రివిజన్లో మళ్ళీ చెప్తాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ హార్మోన్లను ఎంజైమ్లను ఇస్తాను, అందుకే దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా నాన్న చూడండి మిక్స్డ్ అఫెక్టివ్నెస్ కలిగి ఉన్నది ఏదంటే జీర్ణ వ్యవస్థ. అంటే మిశ్రమంగా పనిచేసేది ఎవరంటే ఈ జీర్ణాశయం అంటారు. ఇంకోటి, ఈ జీర్ణాశయం ఏదైతే ఉందో జీర్ణాశయం ఏదైతే ఉందో ఇది ఒక గ్లాండ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. జీర్ణాశయం అనేది ఒక గ్రంథి కాదు,
ఎందుకు సార్ అంటే హార్మోన్లు ఎంజైమ్ రెండు ఇచ్చే ఒక భాగం అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఓకేనా? మరి జీర్ణాశయంలో ఉన్నటువంటి జీర్ణ గ్రంథులు, డైజెస్టివ్ గ్లాండ్స్ అన్నారు. అయి ఏంటేంటి ఉంటాయి సార్ అంటే మొదటది కార్డియాక్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? రెండోదొచ్చేసరికి ఫండిక్ గ్లాండ్స్ అంటారు. సో, ఫండిక్ తర్వాత మాట్లాడదాం. పైలోరిక్ గ్లాండ్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి. పైలోరిక్ గ్లాండ్స్. మూడోదొచ్చేసరికి ఫండిక్ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ కార్డియాక్ గ్లాండ్స్ అంటే హార్దిక గ్రంథులు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? హార్దిక గ్రంథులు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఈ హార్దిక గ్రంథులు ఎప్పుడూ కూడా జాగ్రత్తగా వినండి. హార్దిక గ్రంథులు ఎప్పుడూ కూడా శ్లాష్మాని ఇస్తాయి. ఓకేనా? ఏమిస్తాయండి? శ్లాష్మం, మ్యూకస్‌ని ఇస్తాయి. ఈ పైలోరిక్ గ్లాండ్స్ అంటే జఠర నిర్గమ గ్రంథులు అంటారు తెలుగులో. ఏమంటారండి? జఠర నిర్గమ గ్రంథులు. ఓకేనా? జఠర నిర్గమ గ్రంథులు. ఈ పైలోరిక్ గ్లాండ్స్ ఎప్పుడు కూడా ఏమిస్తాయి సార్ అంటే మ్యూకస్ అనగా తెలుగులో శ్లాష్మము, శ్లాష్మంతో పాటుగా గ్యాస్ట్రిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక హార్మోన్‌ని రిలీజ్ చేయడం జరుగుతా ఉంటది. చూసారా హార్మోన్ వచ్చింది. ఇక్కడ ఎంజైమ్‌ని కూడా ఇస్తా ఉన్నారు. ఓకేనా? తర్వాత ఫండిక్ అన్నాం. అంటే ఫండిక్ గ్రంథులు అంటారు తెలుగులో. లేదా వీటిలో ఆక్సెంటిక్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? ఇక్కడ 3 రకాల కణాలుంటాయి. ఓకేనా? చీఫ్ సెల్స్ అని ఉంటాయండి. చీఫ్ సెల్స్, తర్వాత ఆక్సెంటిక్ సెల్స్ అని ఉంటాయి. గుర్తుపెట్టి ఇవి మేజర్ ఇంపార్టెంట్. ఓకేనా? చీఫ్ సెల్స్, ఆక్సెంటిక్ సెల్స్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఇవి సాధారణంగా ఏం చేస్తాయంటే సాధారణంగా పెప్సిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ఎంజైమ్‌ను, అదేవిధంగా హెచ్‌సిఎల్ అనే పిలుస్తున్నటువంటి ఒక యాసిడ్‌ను. ఓకేనా? ఇంకా దీని డెప్త్ బాగా చెప్పొచ్చు. 3 రకాల సెల్స్‌కి ఫుల్‌గా చెప్పుకొని వెళ్ళొచ్చు. ఓకేనా? అయితే పెప్సిన్, హెచ్‌సిఎల్ అని పిలుస్తున్నట్టు ఒక ఎంజైమ్‌ను, ఒక ఆమ్లాన్ని రిలీజ్ చేస్తా ఉంటది. ఈ హెచ్‌సిఎల్ ఏం చేస్తుంటే ఆహారంలో ఎక్కడైనా సూక్ష్మజీవులు అనేటివి ఉంటే ఓకేనా? ఆహారంలో ఎక్కడైనా సూక్ష్మజీవులు అనేటివి ఉంటే వాటిలన్నిటిని చంపివేసే కెపాసిటీ ఎవరికి ఉంటదంటే ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ సెల్స్, ఆక్సెంటిక్ సెల్స్‌కి. ఇప్పుడు గమనికేందంటే జీర్ణ వ్యవస్థలో లేదా జీర్ణాశయంలో వచ్చినటువంటి పదార్థాలు ఎవరెవరిని మెయిన్‌గా చెప్తామంటే హెచ్‌సిఎల్‌ని చెప్తాము. అదేవిధంగా పెప్సిన్ చెప్తాము. అదేవిధంగా హెచ్‌సిఎల్, పెప్సిన్‌తో పాటుగా మనం మ్యూకస్, శ్లాష్మం చెప్తాం. సో, మీకు ఎగ్జామ్‌లో అడగొచ్చు. జీర్ణ రసాలు లేదా డైజెస్టివ్ జ్యూసెస్ అంటే ఎవరెవరు సార్ అంటే వీళ్ళ ముగ్గురిని కలిపి డైజెస్టివ్ జ్యూసెస్ అంటారనమాట. సో, వీళ్ళ ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తాం? జీర్ణ రసాలు అంటారు. లేదా ఇంగ్లీష్‌లో డైజెస్టివ్ జ్యూసెస్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉంటాం. నాన్న జీర్ణాశయంలో ఆహారం టెంపరరీగా పార్షియల్‌గా డైజెస్ట్ అవుతా ఉంటది. అలా జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఖైమ్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ఖైమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంటది. గుర్తుపెట్టు. ఖైమ్ అని చెప్పి పిలుస్తారు. ఏంటి? పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని పాక్షికంగా జీర్ణమైతే గనక దాన్నే మనము ఖైమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంది. అంటే జీర్ణాశయంలో మనకి ఇక్కడ ఒక మూత లాంటి నిర్మాణం, ఇక్కడ ఒక మూత లాంటి నిర్మాణం కనిపిస్తుంది. ఎందుకంటే ఆహారం అనేది వెనక్కి వెళ్ళిపోకుండా కాపాడుద్దనమాట. అందుకే దీన్ని ఏమంటారు సార్ అంటే హార్దిక సంవరిణి అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? హార్దిక హార్దిక సంవరిణి. అంటే దీన్ని కార్డియాక్ స్ఫింక్టర్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? కార్డియాక్ స్ఫింక్టర్ అని చెప్పి పిలుస్తారు. మరి ఇక్కడ ఉండేది ఏంటి సార్ అంటే జఠర నిర్గమ సంవరిణి. ఓకేనా? జఠర నిర్గమ సంవరిణి అని చెప్పండి. ఆహారం అనేది వెనక్కి రాకుండా ఉంటదనమాట. మరి దీన్ని తెలుగులో ఇంగ్లీష్‌లో ఏమంటారంటే పైలోరిక్ స్ఫింక్టర్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పైలోరిక్ స్ఫింక్టర్ అని చెప్పేసి పిలుస్తా ఉంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది జీర్ణ వ్యవస్థలో మనకి ఎక్కడ క్వెషన్ అడిగినా మనం ఆన్సర్ చేసేయగలిగేలాగా ఓన్లీ స్టమక్ గురించి ఇలా సెగ్మెంటెడ్‌గా టాప్ 1000 బిట్స్‌లో భాగంగా మీకు ఈ సిస్టమ్ మీద ఒక 20 బిట్స్ అనమాట. అంటే మనకి రివిజన్ అంటే ఎగ్జామ్ ముందు స్మార్ట్‌గా రివిజన్ అంతా నడిచిపోవాలనమాట. ఇలాంటి క్లాసెస్ అనేటివి ఏవైతే ఉన్నాయో మనం ఇప్పుడిప్పుడే రికార్డ్ చేయడానికి రెడీ అవుతున్నాం. 2 వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక సిస్టమ్ అయిపోయింది. ఇంకా అది యాడ్ చేయాలి. 40 డేస్ టైం అడిగాను కాబట్టి మీకు 40 డేస్‌లో ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాం. మీన్‌వైల్ మీకు అర్జెంట్ అవసరం తొందర అనుకుంటే మనకి బయాలజీ సింపుల్‌లో పేరుతో మన యాప్ ఉంది. కామెంట్ బాక్స్‌లో ఫస్ట్ లింక్ ఇస్తాను. అందులో యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు కావాల్సినటువంటి బయాలజీ కంప్లీట్ పీడీఎఫ్ రైల్వేకి 100కి 100% పీడీఎఫ్‌ని దాటి వెళ్ళే పరిస్థితులు కనిపించవు ఇంకా. అలా ఎక్స్ట్రార్డినరీగా రాసి పెట్టడం జరిగింది. ఈ పీడీఎఫ్ అనేది ఏదైతే ఉందో కేవలం ₹100కి ఇస్తా ఉన్నాము. యాప్‌లోనే డౌన్‌లోడ్ అవుతుంది. యాప్‌లోనే మీరు చదువుకోవచ్చు. అర్థమైందా? ఒకవేళ ఆసక్తి ఉంటే గనక మీరు తీసుకోవచ్చు. రైట్? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.